పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీగా వెళ్లి ఎస్ఆర్ గార్డెన్లో కాంగ్రెస్ పార్టీలో చేరికల కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీకి చెందిన 600 మంది ప్రస్తుత మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ కార్యకర్తలు మంత్రి అడ్లూరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పదవులు శాశ్వతం కాదని, ఈ రోజు బుల్లెట్ ప్రూఫ్ కార్, గన్మెన్లు ఎల్లకాలం ఉండవని, ప్రజలు చల్లగా చూసినన్ని రోజులే ఈ పదవిలో ఉంటామని అన్నారు. ఎవరికి ఏ పని ఉన్నా నేను చేస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఎంతైతే దేవుడు శక్తిస్తున్నంత వరకు మేము ధర్మపురి నియోజకవర్గంలో ఉంటా. ధర్మపురి నియోజకవర్గం వదిలిపెట్టి ఎక్కడికి పోను. ఏది తీరింటేషన్ కాకపోయినా మీ లక్ష్మణ్ కుమార్ గా వేదిక పెట్టిన వాళ్ళు కానీ, కాంగ్రెస్ జెండా నమ్ముకుని లక్ష్మణ్ కుమార్ అనే కష్టకాలంలో ఉన్న వాళ్ళు ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటా. ఇలా కొత్తగా వచ్చిందని చెప్పి పాత వాళ్ళని విస్మరించకుండా, పాత వాళ్ళని కాపాడుకుంటూ, కొత్త వాళ్ళు నా నమ్మకంతో పార్టీ చేసేందుకు వాళ్ళ గౌరవాన్ని కాపాడుకుంటూ ముందు తీసుకెళ్ళి తప్ప పాత వాళ్ళ మనసు ఎవరు కూడా బాధ పెట్టాలని చెప్పి మీడియా మిత్రుల సమక్షంలో కూడా సవినయంగా మనం చేసుకుంటున్నాం. ఇంతకంటే నాకు దాని జీవితంలో బ్రతికినంత వరకు నాకు 50 సంవత్సరాలు దాటింది. నా ప్రాణపోయేంత వరకు మీకు అందుబాటులో ఉంటా. ప్రజలు ఊహించిన విధంగా, ధర్మపురంలో ఎవ్వరు ఊహించిన విధంగా, ఏ నాయకుడు విధంగా వేలాది కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు తీసుకొస్తా. పెద్ద ఎత్తున సాగునీరు కానీ, తాగునీరు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఊరికి అనేక కార్యక్రమాలు కూడా ముఖ్యమంత్రి గారితో మనం క్యాబినెట్ అయిపోయాక మాట్లాడినా. మొదటి నుంచి ఎక్కడికి వెళ్ళి వచ్చినా గుర్తుపెట్టుకుంటా. ఇలా గన్మెన్లు, బుల్లెట్లు, కారు, రోడ్ పార్టీ, సిఐ గారు, నాకు ఎస్ఐలు, డిఎస్పీ గారు ఎప్పటికీ ఎలగాలి ఉండేది కాదు. ప్రజలు సల్లగా చూసిన రోజు మనకు ప్రజలు సల్లగా చూసిన రోజు మన కింద ఆ విధంగా పెరుగుతున్న భవిష్యత్తు ఉంటుంది తప్ప ఏది కూడా మీ అందరి దయతో, మీ అందరి అభిమానంతో మీ అన్నగా నేను ఉంటా, మీ అన్నగా పనిచేస్తా. 40 సంవత్సరాలకి నేను పెట్టిన 140 గ్రామాల 5 చిత్రకెళ్ళి మొదలు పెడితే నరసింగపూర్ దాకా ఏ గ్రామాల్లో ధర్మపురి ధర్మాలను చెప్తా. మనమందరం కాంగ్రెస్ ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా విజయ పతాకం ఎగరవేసే విధంగా కలిసి పనిచేద్దామని చెప్పి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ఆలస్యమైన నా కోసం ప్రేమతో ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొత్తగా చేరినట్టు మా కాంగ్రెస్ పార్టీ మా తమ్ముళ్ళందరూ కూడా పేరు పేరున మీకు అందరికీ, మీ అన్నగా మీ కష్ట సుఖాల్లో కూడా నా శక్తులతో మీ ఎవరి నుంచి 2 వర్షాలు ఇవ్వడానికి మరొకసారి సేవ మనం చేసుకుంటూ